Hey everyone, I'm Anitha and I'm back with this translation challenge with a very good concept. మన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? నేను మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను, 1 or 2 3 ఇన్ఫ్యాక్ట్ 3 వీడియోస్లో మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఎవర్, వెన్ ఎవర్, హవ్ ఎవర్, హూ ఎవర్, హౌ మచ్ ఎవర్ అని. విన్నారా? చూసారా క్లాసెస్? అర్థమైపోయిందా? ఈరోజు అర్థమవుతుంది. మీకు అర్థమైందో లేదో, బికాస్ దట్ ఈస్ వాట్ అవర్ కాన్సెప్ట్ అనమాట. అక్కడ మనం నేర్చుకున్న సెంటెన్సెస్ అన్నీ మనకు అర్థమయ్యాయా లేదా, మనం వాటిని యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేయగలుగుతున్నామా లేదా అన్న విషయం మీకు ఈరోజు ఈ ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా అర్థమైపోతుంది. సో ఇంక అస్సలు లేట్ చేయకుండా మన 15th ట్రాన్స్లేషన్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోతే, ఇందులో ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏం వండమంటే అది వండడానికి నేను రెడీగా ఉన్నా, నువ్వు ఏది కుక్ చేయమంటే అది కుక్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పాలి. I am ready to cook whatever you want me to. I am ready to cook whatever you want me to. Or I will cook whatever you want me to అని కూడా అనొచ్చు. నువ్వు ఏది వండమంటే అది నేను వండుతాను అని అర్థం. ఇక్కడ నేను ఫస్ట్ చెప్పింది నువ్వు ఏది వండమంటే అది వండడానికి నేను రెడీగా ఉన్నాను అని అర్థం. యువర్ సెకండ్ క్వశ్చన్ ఇస్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, స్ట్రెస్ నుంచి మాత్రం ఎస్కేప్ అవ్వలేవు అని చెప్పాలి. నువ్వు ఎక్కడికైనా పో, స్ట్రెస్ నుంచి మాత్రం ఎస్కేప్ అవ్వలేవు అని చెప్పాలన్నమాట. The answer is, you can't escape from the stress wherever you go. Wherever you go, you can't escape from the stress. ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. You can't escape from the stress wherever you go. Repeating after me is really important. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు నాకు ఒక్కొక్కసారి కాల్ చేయి. నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు నాకు కాల్ చేయి అని చెప్పాలి. Give me a call whenever you want to talk to me. Give me a call whenever you want to talk to me. Call me whenever you want to talk to me అని కూడా అనొచ్చు. Give me a call కొంచెం కొత్తగా ఉంది కదా అని అది ట్రై చేశా. ఫోర్త్ సెంటెన్సెస్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తను కూడా వస్తాడు, మా బాబు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు అని చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అతను కూడా వస్తాడు నాతో పాటే అన్నట్టు అనమాట. He comes along with me wherever I go. He comes along with me wherever I go. Your fifth sentence is, నేను తెస్తానులే, నేను ఎలాగో బయటకు వెళ్తున్నా అంటారు కదా. నేను ఎలాగో బయటకు వెళ్తున్నాను, నేను తెస్తానులే ఇది చెప్పాలి. I will get that. I'm going out however. However, see, ఎలాగో అంటే ఎనీవే అన్న సిచ్యువేషన్లో హవెవర్ని యూజ్ చేస్తామని మనం లెసన్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, రైట్? సో దిస్ ఇస్ హౌ దిస్ సెంటెన్స్ షుడ్ బి. I can get that or I will get that. I'm going out however. I'm going out however అంటే ఎలాగో వెళ్తున్నానులే బయటకి, నేను తెస్తానులే ఇలా అంటాం కదా, అఫ్ కోర్స్ అంటాం. ఇలా యూజ్ చేయాలి, however అంటే ఎలాగో అని. సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే, అది ఎలా ఉన్నా సరే నువ్వు తినాల్సిందే. అది ఎలా ఉన్నా సరే నువ్వు తినాల్సిందే. You have to eat the food however it is. You have to eat the food however it is. సెవెంత్ సెంటెన్స్ ఏంటంటే, ఎలాగో కొంచెం అన్నం మిగిలింది అని చెప్పాలి. నేను అది తినేస్తాను, లెమన్ రైస్ కలిపేస్తాను, ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం, రైట్? ఎలాగో కొంచెం రైస్ ఉంది, మిగిలిన అన్నం ఉంది అని చెప్పాలి. We have some leftover rice however అని యూస్ చేస్తాం. We have some leftover rice however. I will make చిత్రాన్నం or lemon rice or something like that. We have some leftover rice however ఇలా చెప్పొచ్చు అనమాట. చిత్రాన్నం అనబోయాను కదా, దట్స్ వాట్ వి సే. లెమన్ రైస్ని మేము అలానే అంటాం. ఓకే. ఎయిత్ సెంటెన్స్ ఏంటంటే, ఈ సెంటెన్స్ని నేను లెసన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. అక్కడ మీరు కేర్ఫుల్గా వినుంటే ఇక్కడ రావాలి, మీకు రావాలి. ఇక్కడ రావట్లేదంటే అక్కడ కేర్ఫుల్గా వినలేదని అర్థం. మీరే అనలైజ్ చేసుకోండి. ఓకే. క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఈ కార్ని ఎలా అయినా యూజ్ చెయ్యి, 30 కిలోమీటర్స్ ఇస్తుంది పర్ లీటర్ అని చెప్పాలి. ఈ కార్ని నువ్వు ఎలా యూజ్ చేసినా 30 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది అని చెప్పాలి. The car gives you 30 kilometers per liter however you use. The car gives you 30 kilometers per liter however you use. నైన్త్ సెంటెన్స్ ఏంటంటే, నువ్వు ఎంత ట్రాన్స్ఫర్ చేయమంటే అంత నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను. నువ్వు ఎంత ట్రాన్స్ఫర్ చేయమంటే అంత ట్రాన్స్ఫర్ చేయగలుగుతా. I can transfer
how much ever you want me to. ఎంత అంటే how much ever, right? I can transfer how much ever you want me to. ఇక్కడ ఐ విల్ ట్రాన్స్ఫర్ అని కూడా చెప్పొచ్చు. ఐ విల్ ట్రాన్స్ఫర్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్ మీ టు, అంటే ఎంత ట్రాన్స్ఫర్ చేయమంటే ఎంత చేస్తాను అని దీని అర్థం అనమాట. 10th క్వశ్చన్ ఏంటంటే ఎంత సంపాదించినా సరిపోదు. ఇది చాలా రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం మన డే టు డే లైఫ్లో. ఎంత సంపాదించినా సరిపోదు, మీకే కదా, ఎవరికీ సరిపోదు, అందరూ అదే ఫీలింగ్లో ఉంటారనమాట. సో దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి చెప్పండి. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ హౌ మచ్ ఎవర్ యూ ఎర్న్. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ హౌ మచ్ ఎవర్ యూ ఎర్న్. దీన్నే నో మ్యాటర్ హౌ మచ్ యూ ఎర్న్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. నో మ్యాటర్ హౌ మచ్ యూ ఎర్న్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. కానీ మనం ఇక్కడ హౌ ఎవర్ వాట్ ఎవర్ మన కాన్సెప్ట్ ఇది కదా. సో అందుకని మనం సెంటెన్సెస్ వీటిపైన డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ హౌ మచ్ ఎవర్ యూ ఎర్న్ అని చెప్పాలి. 11th సెంటెన్స్ ఏంటంటే ఆమె ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళ పేరెంట్స్ ఏమనరు, వాళ్ళ పేరెంట్స్ ఆమెని స్టాప్ చేయరు, ఆపరు అని చెప్పాలి. ఇంకొకసారి చెప్తాను. ఆమె పేరెంట్స్ ఆమెని ఆపరు, ఆమె ఎంత ఖర్చు పెట్టినా కూడా. హౌ మచ్ ఎవర్ షీ స్పెండ్స్ హర్ పేరెంట్స్ డోంట్ స్టాప్ హర్. డోంట్ స్టాప్ హర్. హర్ పేరెంట్స్ డోంట్ స్టాప్ హర్ హౌ మచ్ ఎవర్ షీ స్పెండ్స్. దీన్ని నో మ్యాటర్ హౌ మచ్ షీ స్పెండ్స్ హర్ పేరెంట్స్ డోంట్ స్టాప్ హర్ అనొచ్చు. ఒక మాట కూడా అనరు అన్న సిచ్యువేషన్లో కూడా యూస్ చేస్తా, అంటే ఆ సెంటెన్స్ కూడా చెప్పొచ్చు. హర్ పేరెంట్స్ డోంట్ సే అ వర్డ్ నో మ్యాటర్ హౌ మచ్ షీ స్పెండ్స్. నెక్స్ట్ సెంటెన్స్, నేను అక్కడికి వెళ్తాను వెదర్ ఏమన్నా అవ్వని, అంటే ఎలాంటి వెదర్ అన్నా అవ్వని, ఏమన్నా అవ్వని, నేను వెళ్తాను అక్కడికి అని చెప్పాలి. ఐ విల్ గో దేర్ వాట్ ఎవర్ ద వెదర్ ఇస్. వాట్ ఎవర్ ద వెదర్ అని కూడా అనొచ్చు. వాట్ ఎవర్ ద వెదర్ ఐ విల్ గో, అంటే వెదర్ ఏమన్నా అవ్వని, ఎలా అన్నా ఉండని అని చెప్పే సిచ్యువేషన్లో అయితే హౌ ఎవర్ ద వెదర్ ఈజ్ అనొచ్చు అనమాట. ఐ విల్ గో దేర్ హౌ ఎవర్ ద వెదర్ ఈజ్ అని కూడా అనొచ్చు. హౌ ఎవర్ ద వెదర్ అని కూడా అనొచ్చు. నేను చెప్పిన సెంటెన్స్ ఏంటి అని అంటే, నేను మీకు ఇచ్చిన సెంటెన్స్ ఐ విల్ గో దేర్ వాట్ ఎవర్ ద వెదర్. ఆ వెదర్ ఏంటన్నా ఉండని, సమ్మర్ వింటర్ వాట్ ఎవర్ ద వెదర్ ఈజ్ ఐ విల్ గో. 13th సెంటెన్స్ ఏంటంటే, ఏమన్నా జరగని నేను నీ సైడే నిలబడతా అంటూ ఉంటాం, రైట్? నేను నిన్నే సపోర్ట్ చేస్తా, ఏమన్నా అవ్వని, ఇలాంటి సెంటెన్సెస్ అనమాట. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ స్టాండ్ బై యూ, అంటే నీ సైడే నిలబడతాను అన్నట్టు దీని అర్థం వస్తుంది. ఐ విల్ స్టాండ్ బై యూ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇలా అనొచ్చు. లేదంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ సపోర్ట్ యూ, ఇలా కూడా కరెక్టే. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ సపోర్ట్ యూ. 14th సెంటెన్స్ ఏంటంటే, నువ్వు ఏ రీజన్ అన్నా చెప్పు, నేను నిన్ను నమ్మలేను. నువ్వు ఏ రీజన్ అన్నా చెప్పు, నేను మాత్రం నిన్ను నమ్మలేను. వాట్ ఎవర్ ద రీజన్ యూ గివ్ ఐ కాంట్ బిలీవ్ యూ. వాట్ ఎవర్ ద రీజన్ యూ గివ్ ఐ కాంట్ బిలీవ్ యూ. 15th సెంటెన్స్ ఏంటంటే, ఎవరైనా వాట్ షాల్ వి ఈట్ అని అడిగారు అనుకోండి, నీ ఇష్టం నువ్వు ఏదంటే అదే అంటాం, రైట్? ఇదే నీ ఇష్టం నువ్వు ఏదంటే అదే అని చెప్పాలి. ఎలా? వాట్ షాల్ వి ఈట్ అని అడిగితే ఇట్స్ అప్ టు యూ వాట్ ఎవర్ యూ సే. వాట్ ఎవర్ యూ సే అంటే నువ్వు ఏదంటే అది అన్నట్టు అనమాట. పిజ్జా ఆర్డర్ చేయను అంటే దట్స్ ఆల్ రైట్, ఇట్స్ అప్ టు యూ వాట్ ఎవర్ యూ సే. లేదంటే వాట్ ఎవర్ యూ ఆర్డర్ అని కూడా అనొచ్చు. నువ్వు ఏది ఆర్డర్ చేస్తే అదే అన్నట్టు, వాట్ ఎవర్ యూ ఆర్డర్. 16th సెంటెన్స్ ఏంటంటే, స్టేజ్ పైన అట్లా నువ్వు ఏది పడితే అది మాట్లాడకూడదు అన్నట్టు అంటాం, రైట్? ఏది పడితే అది అట్లా మాట్లాడలేవు, ఇలాంటివి ఎలా చెప్పాలి? యూ కాంట్ జస్ట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆన్ ద స్టేజెస్, లేదంటే ఆన్ ద స్టేజ్ అనొచ్చు. యూ షుడ్ నాట్ స్పీక్ అని కూడా అనొచ్చు. మాట్లాడకూడదు అనాలంటే యూ షుడ్ నాట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆన్ ద స్టేజ్ పైన ఏది పడితే అది అట్లా మాట్లాడకూడదు. యూ కాంట్ స్పీక్, యూ షుడ్ నాట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్. 17th సెంటెన్స్ ఏంటంటే, మనం అతను ఏం చెప్తే అది ఫాలో అవ్వాల్సిందే. We just have to follow whatever he says. And the 18th sentence is, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నేను జాబ్ తెచ్చుకోగలను, ఐ కెన్ ఫైండ్ ఎ జాబ్ అన్నట్టు.
నేను వెతుక్కోగలను అన్నట్టు చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఒక జాబ్ వెతుక్కోగలను. I can find a job wherever I go. I can find a job for myself అని కూడా అనొచ్చు. I can find a job for myself wherever I go. 19th సెంటెన్స్ ఏంటంటే నువ్వు ఎక్కడున్నా వాళ్ళు నిన్ను కనిపెట్టగలరు అని చెప్పాలి. పోలీసులు ఉంటారు రైట్, ఏదైనా తప్పు చేసి దాక్కుంటాం అక్కడ ఇక్కడ అంటే నువ్వు ఎక్కడున్నా వాళ్ళు కనిపెట్టేయగలరు అని అంటాం రైట్, అట్లాంటిది. They can find you out wherever you are. They can find you out wherever you are. 20th సెంటెన్స్ ఏంటంటే ఎప్పుడు మనకి ఏదైనా నెగటివ్ జరిగినా దెర్ ఈజ్ సంథింగ్ దట్ వీ కెన్ లెర్న్ అని చెప్పాలి. ఎప్పుడు నెగటివ్గా మనకి ఏం జరిగినా కూడా ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో నేర్చుకోవడం కోసం. దెర్ ఈజ్ ఆల్వేస్ సిల్వర్ లైనింగ్ అని అంటాం కదా, లుక్ అట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అని అంటూ ఉంటాం రైట్. ఎప్పుడు ఏం జరిగినా నెగటివ్గా దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ టు లెర్న్ అని చెప్పాలి. సగం నేనే చెప్పాను, మిగతా సగం చెప్పండి మీరు చాలు. Whenever something negative happens, whatever కాదు, whenever something negative happens, there is always something else to learn. There is always a lesson to learn. ఇలా కూడా చెప్పొచ్చు. Whenever something negative happens, there is always something to learn. 21st సెంటెన్స్ ఏంటంటే నాకు ఎప్పుడు బోర్ అనిపించినా కూడా నేను ఆ ప్లేస్కి వెళ్తా. నాకు ఎప్పుడు బోర్ అనిపించినా నేను అక్కడికి వెళ్తూ ఉంటాను అంటాం కదా, ఇలా. I will go to the place whenever I feel bored. Or I go to the place అని కూడా అనొచ్చు జనరలీ రైట్. సో I go to the place whenever I feel bored. Whenever I feel bored, I go to the place. ఇలా కూడా చెప్పొచ్చు. 22nd సెంటెన్స్ ఏంటంటే మా అంకుల్ ఎప్పుడు ఇంటికి వచ్చినా మా అందరి కోసం చాలా గిఫ్ట్స్ తెస్తూ ఉంటాడు. మా అంకుల్ ఎప్పుడు ఇంటికి వచ్చినా మా అందరి కోసం చాలా గిఫ్ట్స్ తెస్తూ ఉంటాడు. Whenever my uncle comes home, he gets lot of gifts for all of us. Whenever my uncle comes home, he gets a lot of gifts for all of us. 23rd సెంటెన్స్ ఏంటంటే నువ్వు ఎప్పుడు పిక్ చేసుకోమంటే అప్పుడు నేను పిక్ చేసుకోగలను, కానీ నాకు కొంచెం ముందుగా చెప్పు. నువ్వు ఎప్పుడు పిక్ చేసుకోమంటే అప్పుడు నేను పిక్ చేసుకోగలుగుతాను, కాకపోతే నాకు కొంచెం ముందుగా చెప్పు అని చెప్పాలి. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే నువ్వు ఎప్పుడు పిక్ చేసుకోమంటే నేను అప్పుడు పిక్ చేసుకోగలుగుతాను అనాలంటే ఐ క్యాన్ పిక్ యూ అప్ వెన్ ఎవర్ యూ వాంట్ మీ టు. ఐ క్యాన్ పిక్ యూ అప్ వెన్ ఎవర్ యూ వాంట్ మీ టు, బట్ జస్ట్ లెట్ మీ నో బిఫోర్ హ్యాండ్. లెట్ మీ నో బిఫోర్ హ్యాండ్ అంటే నాకు కొంచెం ముందుగానే చెప్పు అని. లెట్ మీ నో బిఫోర్ 10 minutes, బిఫోర్ హాఫ్ అన్ అవర్, ఇలా మనం కావాలంటే టైం మెన్షన్ చేయొచ్చు. ఉట్టిగానే బిఫోర్ హ్యాండ్ అంటే కొంచెం ముందుగా అని అర్థం అవుతుంది అనమాట. 24th సెంటెన్స్ ఏంటంటే ఎంత సంపాదించినా సాటిస్ఫైడ్గా ఉండలేం కదా మనం. ఇదే సెంటెన్స్ చెప్పండి. ఎంత సంపాదించినా సాటిస్ఫైడ్గా ఉండలేం. We can't be satisfied how much ever we earn. We can't be satisfied how much ever we earn. అంటే ఇది నో మ్యాటర్ హౌ మచ్ యూ ఎర్న్, వీ కాంట్ బీ సాటిస్ఫైడ్ ఇలా ఉంటుందన్నమాట. కానీ మన కాన్సెప్ట్ ఏంటి? వాట్ ఎవర్, వెన్ ఎవర్, హౌ ఎవర్, వాట్ ఎవర్, విచ్ ఎవర్, హౌ మచ్ ఎవర్ ఇట్లాంటివి. కాబట్టి హౌ మచ్ ఎవర్ వీ ఎర్న్ వీ కాంట్ బీ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. యువర్ ఫైనల్ సెంటెన్స్ ఏంటంటే ఎవరు కాల్ చేసినా నేను బిజీ ఉన్నానని చెప్పి అంటూ ఉంటామా, చాలా ఫ్రీక్వెంట్గా అంటాం. ఎవరన్నా కాల్ చేయని నేను బిజీగా ఉన్నానని చెప్పేసి అనాలి. ఎలా? Tell them that I am busy, whoever calls. Tell them that I am busy, whoever calls. That's all I have for today అండి. Hope you enjoyed this session. And next నేను చెప్పబోయే కాన్సెప్ట్ చాలామంది అడిగిన కాన్సెప్ట్, చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. మేక్ అని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలి అనేసి చాలా క్లియర్గా అన్ని యూసేజెస్ నేను అందులో కవర్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. మేక్ అని సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలి అని. ఇంకా దాన్ని షూటే చేయలేదు. ఐ విల్ షూట్ ఇట్ అండ్ అప్లోడ్ ఇట్ నెక్స్ట్ వీక్ చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా? దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ టుడే. మీరు లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయండి, సరేనా? దట్స్ ఇట్ అండి. బాయ్ ఫర్ టుడే. టేక్ కేర్.